సో ఇంకొక మెయిల్ చూస్తే మేడం, ఇది ఒక డాక్టర్ గారు రాసిన మెయిల్. ఆయన డాక్టర్గా ఆయనకు ఒక చిన్న క్లినిక్ ఉందంట, ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈయనకున్న ప్రాబ్లం ఏంటి అంటే, ఈ మెయిల్ ప్రకారం ఆయన చెప్పింది, నా వైఫ్ నా ప్రాపర్టీస్ మొత్తం రాసిచ్చేయమంటుంది. రాసి ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరం లేదు, నా మొత్తం ఆస్తి రాసిస్తా, కాకపోతే అది నా కూతురు పేరు మీద రాసిస్తాను. బట్ నా వైఫ్ మా అత్త పేరు మీద రాసివ్వమంటుంది, అంటే వైఫ్ తల్లి పేరు మీద. అది కుదరదంటున్నాను నేను. దానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, నన్ను హెరాస్ చేస్తున్నారు, నా మీద 498A కేసు పెడతామని బెదిరిస్తున్నారు, నేనేం చేయాలి అని అడుగుతున్నారు. ముఖ్యంగా మీకు తెలుసుంటే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని అంటారు 3-4. పెళ్ళికి ముందు అడిగారని, పెళ్ళికి తర్వాత అడిగారని. అంటే భార్యని ఇంటికి వచ్చాక నీ తరపు ఆస్తి మొత్తం తీసుకునిరా అని అడుగుతారు, సర్వసాధారణంగా వేధిస్తుంటారు. చాలా వరకు ఆత్మహత్యలు కూడా జరిగి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. డౌరీ రివర్స్ యాక్ట్ ఏమో మేడం. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో ఒక భర్త నా భార్య ఇలా అడుగుతుంది, నా ఆస్తి మొత్తం అడుగుతుంది, నన్ను వేధిస్తుంది అంటే అక్కడ కేసు కట్టడానికి ఏ సెక్షన్ ఉంది? లేదు. ఒక యాక్ట్ ఉందా? లేదు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అంటే వరకట్న వేధింపు చట్టం. కానీ ఆడ మగాని అక్కడ రాయలేదండి, దాని పేరు అదే, వరకట్న వేధింపు చట్టం. తర్వాత బాల్య వివాహాల చట్టం, ఇలా కొన్ని చట్టాలు ఉంటాయి కదా. దాంట్లో అది వరకట్న వేధింపు చట్టం. అది ఎవరు వేధించినా పెట్టచ్చు కదా, అంటే నా ఐడియా, నేను అనుకోవడం. సో అది ఇప్పుడు ఒక భర్త ఒక భార్య మీద పెడితే బాగుంటుందేమో కదా. క్రూయాలిటీ, అది కూడా ఆస్తి మొత్తం తీసుకొచ్చేసి ఆవిడ పేరు మీద కాదు, కూతురు పేరు మీద కాదు, వాళ్ళ అమ్మ పేరు మీద పెట్టమంటే క్రూయాలిటీ గ్రౌండ్స్ కింద ఇతను వేధిస్తుంది కదా. 498A క్రూయాలిటీ హస్బెండ్ అని పెట్టేశారు, లేకపోతే క్రూయాలిటీ గ్రౌండ్స్ అని పెట్టుంటే ఎవరైనా పెట్టుండొచ్చేమో. ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పెట్టచ్చేమో. తర్వాత క్రిమినల్ కాన్సిప్రసీ, నేరపూరితమైన కుట్రతో చేస్తుంది ఇదంతా అనొచ్చేమో. ఒకవేళ ఆస్తి మొత్తం ఇచ్చేసాగా అతన్ని ఏమైనా చేస్తే